మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవి తీసుకొని సంవత్సరం పూర్తయింది. దీనివల్ల వీర మహిళలంతా ఎంతో సంతోషంతో జనసేన పార్టీ తరఫున మా శ్రీకాళహస్తి నియోజకవర్గం తరఫున అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మనకి 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 సంవత్సరం నుంచి మనకు భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు మొదలవడం జరిగింది. 1952 సంవత్సరం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి జరిగేటువంటి 2025 ముందు 2024లో మన జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా, అదేవిధంగా మంచి శాఖలైనటువంటి అన్ని శాఖల్లో ఉప ముఖ్యమంత్రి మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం ప్రతి ఒక్కరు తెలిసింది. అంటే ఇక్కడ 1952 సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు 2024 ఎలక్షన్ రిజల్ట్ వచ్చినంత వరకు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి ముఖ్యమంత్రుల పేర్లు బాగా వినిపించాయి, బాగా పరిపాలన చేసినారు. కానీ ఫస్ట్ టైం దేశ చరిత్రని తిరగరాసినటువంటి ఉప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పార్టీలో, జనసేన పార్టీలో ఉప ముఖ్యమంత్రి వారు లేనటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో మనమంతా ఉన్నామనంటే ఈరోజు మనం అందరం కూడా సరే చాలా మంచి గొప్ప స్థానంలో ఉన్నామనేది మనం ప్రతి ఒక్కరూ కూడా అనుకోవాలి. ముందు రోజుల్లో కూడా ఇంకా ఆయన యొక్క ఆశయాలకి మనం అందరం కూడా సరే నిదర్శనంగా నిలబడి ఆయన ఆశయాలని మనం సాకారం చేసే విధంగా కష్టపడాలి, బలోపేతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. జై జనసేన. ఎందుకంటే మన డీసీఎం గారు కరెక్ట్గా 1 సంవత్సరం రోజులు ఆయన ఛార్జ్ తీసుకొని ఈరోజుతో జూన్ 20వ తారీఖుతో సంవత్సరం అయింది. ఈ సంవత్సరం రోజుల్లో కని విని ఎరుగని రీతిలో మన ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ పేదలకు, సాధలకు, కనీసం బడుగు బలహీన వర్గాలకు కూడా ఆయన అంతా ఇంత మేలు గారు, రైతులకు కానీ ఆదివాసులకు కానీ ఆయన పేరున ప్రతి గ్రామంలో ఆయన ఈరోజు స్మరించుకునేవాళ్ళు కోపలు. ఇదే విధంగా ఆయన ఒక్కడే కాకుండా ఆయన ఫాలోయర్స్ మమ్మల్ని కూడా నిద్రపోనీయకుండా ఆ దీక్షలు పార్టీ కోసం శ్రమించేటట్టు పేద సాధనలకు మేము ఉపయోగపడి వాళ్ళకి మా వల్ల అయినంత శక్తి మేరకు వాళ్ళకి మేము సహాయం అందించేదానికి ఆయన మమ్మల్ని కారుణ్యముఖులు చేశాడు. కాబట్టి ఈరోజు మనం చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలా. జీవితంలో ఈ దినాన్ని అంటే జూన్ 20వ తారీఖుని మనం మర్చిపోము, జనాలు మర్చిపోము. జై జనసేన. 2019 ఎలక్షన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తర్వాత అభివృద్ధి లేక రాష్ట్రం ప్రజలంతా చాలా ఇబ్బందులు పడ్డారు, ఎన్నో కష్టాలను చూశారు. తర్వాత ఒక నాయకుడు నిలబడి 2 చోట్ల ఓడిపోయిన ఒక నాయకుడు రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర ప్రజల తరపున నిలబడి ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి తన నడవడమే కాకుండా తన కార్యకర్తలందరినీ నడిపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు అభివృద్ధి అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్కే కాదు మొత్తం భారతదేశాన్ని మొత్తాన్ని చూపించాడు. అలాంటి నాయకుడు పదవి తీసుకున్న 1 సంవత్సరమైన సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తిలో మేమంతా సంబరాలు చేసుకుంటూ ఉన్నాం.